నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఆయన తమ్ముడు నల్లపరెడ్డి రాజేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రసన్నపై వ్యతిరేక గాలి వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఖాయమన్నారు. వైసీపీ అధిష్టానం కోవూరు అభ్యర్థి మార్పుపై దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యే ప్రసన్న కాకుండా ఆయన కుమారుడు రజత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని సూచించారు. నియోజకవర్గంలో పార్టీ కోసం, ఎమ్మెల్యే ప్రసన్న గెలుపు కోసం కృషి చేసిన వైసీపీ కార్యకర్తలు, నాయకులను ఆయన పక్కన పెట్టేశారన్నారు. ప్రసన్న చుట్టూ ఇప్పుడు టీడీపీ కోవట్టులున్నారన్నారు. ప్రసన్న గెలుస్తామన్న అహంతో ఉన్నారని, గడప గడపకు కార్యక్రమంలో తమ పట్ల కూడా ఎంతో అవమానకరంగా ప్రవర్తించారన్నారు. ఏప్రిల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న మా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మార్చవలసిందిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కోవూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల ప్రసన్న వ్యవహార శైలిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని నా అభిప్రాయం. దీనికంతటికీ కారణం నేను మళ్ళీ గెలుస్తాను అనే అహం ప్రసన్న నరానా జీర్ణించుకుపోయింది. ఈ అహమే 2004లోనూ 2014లోనూ ప్రసన్నను దెబ్బతీసింది. అయినా గతం మర్చిపోయిన మా అన్న 2024లో కూడా అదే అహంతో అందరి పట్ల ప్రసన్న ప్రవర్తిస్తున్నాడు.